అందరికీ నమస్తే. నా పేరు అరుణ్, టుడే 18 న్యూస్ రిపోర్టర్. ఈరోజు నిజామాబాద్ జిల్లా బర్దిపూర్ గ్రామంలో అంగన్వాడీ స్కూల్లో మనమైతే ఉన్నాం. అంగన్వాడీ స్కూల్లో అంగన్వాడీ టీచర్ పద్మ గారు ఏ విధమైన భోజనాన్ని అందిస్తున్నారు, పిల్లలకు ఏ విధమైన నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారు, పిల్లల యొక్క పర్యవేక్షణ ఏ విధంగా ఉంది, పిల్లలపై కార్యాచరణ ఏ విధంగా ఉంది, పిల్లలని ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారు అనే భాగంలో ఈరోజు మనం స్కూల్ని అయితే మనం విజువల్ తీసే ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, స్కూల్ ఎంతో నీట్గా ఉంది అండ్ ఎంతో బాగుంది. ఇక్కడ స్కూల్లో ఎంత నీట్గా ఉందంటే ఒక ఇంట్లో ఏ విధంగా నీట్గా ఉంటుందో ఆ విధంగా ఈ యొక్క స్కూల్ని కూడా అంత నీట్గా శుభ్రపరుస్తుంది. ఈ స్కూల్ యొక్క పరిసరాలు కూడా అంత శుభ్రంగా ఉన్నాయి. ఈ యొక్క క్రమ పద్ధతిలో కూడా ప్రతిదీ ఉంది. మేడం కూడా పిల్లలపై చాలా శ్రద్ధ వహిస్తున్నారు. ఇక్కడ ఈ విషయంలో కూడా మనం చూసుకుంటే ఇక్కడ కూడా చాలా నీట్గా ఉంది. ఈ ప్రదేశం కూడా చాలా నీట్గా ఉంది. ఈ ప్రదేశం కూడా చాలా 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 బాగుంది. ఇక్కడ క్లాస్ రూమ్లో కూడా మనం వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. క్లాస్ రూమ్లో కూడా చాలా క్రమశిక్షణతో ఉంది. ఇక్కడ బోర్డు విషయంలో కానీ అండ్ ఇక్కడ పరిసరాల విషయంలో కానీ ఇక్కడ స్కూల్ యొక్క ఇక్కడ విభాగంలో కానీ చాలా బాగుంది. ఇక్కడ అన్ని విధాలుగా మేడం గారు అయితే ఇక్కడ చాలా బాగా చూసుకుంటుండ్రు. ఇక్కడ మనం వంటగదిని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ వంటగదిలో కూడా చాలా బాగుంది. ఇక్కడ పిల్లలను కూడా ఒక సొంత పిల్లల్లాగా ఇక్కడ పిల్లలను కూడా ఫోటో తీద్దాం. మనం సొంత పిల్లల్లాగా చూసుకుంటుండ్రు. ఇక్కడ మనం లోపలైతే చూద్దాం. ఇక్కడ లోపల కూడా ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మన ఫుడ్ కూడా మనం తినే ప్రయత్నంలో కూడా ఉన్నాం. ఇక్కడ ఫుడ్ చూసినట్టయితే చాలా నాణ్యమైన ఫుడ్ ఉంది. ఇక్కడ చాలా నాణ్యమైన ఫుడ్ ఉంది. ఇక్కడ ఈ ఫుడ్ కూడా చూసినట్టయితే చాలా నీట్గా ఫుడ్ ఉంది. ఇక్కడ ఫుడ్ కూడా ఇక్కడ పప్పు కూడా అండ్ ఇక్కడ వాతావరణం కూడా ఇక్కడ సిస్టమేటిక్గా ఉంది. చాలా సిస్టమేటిక్గా ఉంది. ఇక్కడ అన్ని మనం చూసుకున్నట్టయితే అంగన్వాడీలో ఏ విధంగా పర్యవేక్షించాలో ఆ విధంగా మన పద్మ అయితే ఇక్కడ చాలా పర్యవేక్షిస్తుంది. ఇక్కడ ఫుడ్ కూడా చూసినట్టయితే పప్పు అండ్ ఎగ్గు కర్రీ అయితే పిల్లలకు చాలా నాణ్యతగా చాలా పోషకరమైన ఫుడ్ అయితే అందిస్తుంది. ఇక్కడ ప్రభుత్వం అందిస్తున్న ప్రతి నిధుని చాలా సక్రమంగా ఉపయోగిస్తుంది. ఆ నిధులకు న్యాయం చేస్తుంది. మనకు ప్రభుత్వం అందించిన పోస్టుకు అయితే న్యాయం చేస్తుంది. ఇక్కడ పిల్లలను కూడా చాలా చక్కగా డిసిప్లిన్గా అయితే మనం నిలబెట్టింది. మనం పద్మ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. పద్మ గారు, మీరు ఇంత మంచి ఫుడ్ అందించడానికి, ఇంత నాణ్యతగా ఫుడ్ మీరు పెట్టడానికి, ఇక మీ ప్రభుత్వం మీకు ఈ యొక్క ఉద్యోగంలో నియమించినందుకు, మీరు ఇంత సక్రమంగా బాధ్యతను నిర్వహించడానికి గల కారణం ఏంటి పద్మ? సార్, ఇది నాకు అదృష్టంగా భావిస్తున్నాను. నేను చిన్నపిల్లలు చూసుకోవడం అంటే నాకు చాలా ఇష్టమైన పని. ఇష్టంతోనే ఇందులో జాయిన్ అయినాను. మళ్ళీ మా సిడిపిఓ సూపర్వైజర్ సహకారం నాకు చాలా బాగుంది. మాకు ఏది వచ్చినా కూడా వాళ్ళు అన్నీ క్లారిటీగా మాకు ఇచ్చేస్తారు. వాళ్ళ సహకారం ఉండుట్లనే మేము ఇంత చేయగలుగుతున్నామని మీకు. పిల్లలనైతే పద్మ అయితే సొంత పిల్లల్లాగా చూసుకుంటుంది. ఆ పిల్లలను కూడా పర్యవేక్షణలో మనం చూసుకున్నట్టయితే పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు. భోజన విషయంలో కూడా చాలా బాగా తీస్తుంది. భోజనం కూడా చాలా సక్రమంగా భోజనాన్ని అయితే పెడుతుంది. భోజనం విషయంలో కూడా ఎలాంటి నాణ్యత అది లేకుండా చాలా నాణ్యతమైన భోజనం అయితే అందిస్తుంది. ఆ భోజన విషయంలో మీ అభిప్రాయం ఏంటి పద్మ గారు? సార్, నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా చేయడము, ఈ డ్యూటీ చేయడము. అంటే నేను మా సిడిపిఓ సూపర్వైజర్ సహకారం ఉంది, ఊరు ప్రజల సహకారం చాలా ఉంది. అందుకని నేను ఇంత హ్యాపీగా ముందుకు వెళ్ళగలుగుతున్నాను. నా డ్యూటీ నేను చక్కగా చేయగలను. భోజనాన్ని మనం చూసినట్టయితే నాణ్యమైన భోజనాన్ని అయితే మీరు అందిస్తున్నారు. ఇక్కడ భోజనాన్ని కూడా మనం పరిశీలిద్దాం. ఇక్కడ ఎగ్గు కర్రీ అండ్ పప్పు అయితే చాలా నాణ్యంగా అయితే ఫుడ్ అయితే ఉంది. చాలా మనం ఫుడ్ను కూడా అబ్జర్వేషన్లో చేసినట్టయితే ఫుడ్ కూడా చాలా బాగుంది అండ్ కర్రీ కూడా చాలా బాగుంది. పిల్లలకు ఇంట్లో ఎలాంటి పోషకరమైన ఫుడ్ అందించాలో అలాంటి ఫుడ్ అయితే ఇక్కడ అందించడం జరుగుతుంది. ఎగ్గులను కూడా మనం పరిశీలించినట్టయితే ఎగ్గులు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ నాణ్యమైన ఫుడ్ అయితే అందిస్తున్నారు. మరి ఇంత మంచి నాణ్యమైన ఫుడ్ మీరు ఇంత బాధ్యతయుతంగా పెట్టడానికి గల కారణం ఏంటి పద్మ గారు?
అంటే ప్రభుత్వం ఏదైతే అందిస్తుందో నేను ఆ విధులు సక్రమంగా నిర్వహించాలని అంటే మేము ప్రభుత్వం ఆ పక్కన అందించుట్లోనే నా విధి నేను చేయాలి అనుకుని సంతోషంగా చేస్తున్నాను. నా స్టడీ చాలా బాగుంది. అంటే ఖచ్చితంగా వాళ్ళు ఉండాలి, ఖచ్చితంగా ఇట్లుండాలి అట్లుండాలని మమ్మల్ని మోటివేషన్ చేస్తూనే ఉంటారు ఒకసారి. అంటే వాళ్ళు చెప్పింది మేము ఖచ్చితంగా చేయాలి కాబట్టి అంటే వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా మేము పాటిస్తాం. ఇప్పుడు భవన విషయంలో కూడా మీరు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు కదా, అసలు భవనానికి ఏమైంది, ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు? సార్ భవనం ఉరుస్తుంది సార్. ఇక్కడ చూద్దాం మరి, భవనం ఇక్కడ ఊరుస్తుందంట. ఇక్కడ పైన అయితే పైకప్పు అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ భవనం అయితే మొత్తం ఊరుస్తుంది, భవనం అయితే మొత్తం ఇక్కడ వాటర్ వస్తుంది. సో భవనం అయితే ఇక్కడ పైనుంచి వాటర్ అయితే పడుతున్నాయి. ఇక్కడ భవనాన్ని కూడా మనం పైన చూద్దాం. మనం ఇక్కడ మొత్తం ఇక్కడ భవనం నుంచి అయితే మొత్తం వాటర్ గారుతున్నాయి. సో దీని మీద ప్రభుత్వం అయితే స్పందించాలి, ఈ యొక్క భవన నిర్మాణాన్ని అయితే ప్రభుత్వం అయితే చేపట్టాలని చెప్పేసి మన అంగన్వాడీ టీచర్ పద్మ అయితే మన ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి చేస్తుంది. మరి పద్మ గారి మాటల్లో ఉందాం. మరి పద్మ గారు ఏం జరుగుతుంది ఇక్కడ బిల్డింగ్ విషయంలో? అంటే బిల్డింగ్ సార్ వాటర్ ఊరుస్తుంది అన్నమాట, వాటర్ లీక్ అయిపోతుంది. అంటే ఉండి ఇంకా మాకు సౌకర్యాలు బాగుంటే ఇంకా నేను ముందుకెళ్ళగలుగుతాను, నేను పిల్లల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతాను అనేది నా కోరిక. సో ఇది మీరు ప్రభుత్వానికి మీ గ్రామ సర్పంచ్కి విజ్ఞప్తి చేస్తున్నారా, లేకపోతే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారా? అంటే సర్పంచ్ గారికి కూడా విన్నపం చేశాము. అంటే ఖచ్చితంగా నేను చేస్తానమ్మా అని చెప్పేసి వారు అన్నారు. ఇంకా ప్రభుత్వం నుండి కోరుకుంటున్నాను, ఎందుకంటే నాకు వర్షాకాలం చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ఒకటి చేపిస్తే ఇంకా నేను హ్యాపీగా నా డ్యూటీ నేను సక్రమంగా నిర్వహించగలను. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను. అయితే గ్రామ ప్రజలు అయితే దీనిపైన చాలా ఆనందాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారు. పద్మ అయితే చాలా బాగా చేస్తుంది 20 ఏళ్ళ నుంచి, ఎలాంటి రిమార్క్ లేకుండా పిల్లలనైతే అనుక్షణం పర్యవేక్షిస్తుంది, పిల్లల పట్ల సరైన శ్రద్ధ అయితే వహిస్తుంది. మాకు పిల్లల నుంచి అయితే ఎలాంటి రిమార్క్ అయితే వస్తలేదు. భోజన విషయంలో కూడా 20 సంవత్సరాల నుంచి మాకు నాణ్యమైన భోజనం అయితే అందిస్తుంది అని చెప్పేసి పిల్లల తల్లిదండ్రులు అయితే ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి పద్మ గారు? సార్ నేను నా విధులు నేను సక్రమంగా నిర్వర్తించాలని కోరుకుంటున్నాను. అంటే నేను సంతోషంగా ఉన్నాను సార్, నేను ఈ విధి నేను నిర్వర్తిస్తున్నాను కాబట్టి హ్యాపీగా ఉన్నాను. సో చూశారండి, ఈరోజు పద్మ గారు అయితే చాలా చక్కగా మనకు ఎంతో చక్కటి ఇంటర్వ్యూ అయితే అందించారు. సో మనం నిజామాబాద్ జిల్లా బర్దిపూర్ అయితే గ్రామంలో అంగన్వాడీ స్కూల్లో అయితే పద్మ గారితో మనం ముఖాముఖి కార్యక్రమంలో అయితే ఉన్నాం. మేము పిల్లల పట్ల ప్రతిక్షణం మేము శ్రద్ధతోనే ఉన్నాం. పిల్లల యొక్క దేహమే మా లక్ష్యం, వాళ్ళకు నాణ్యమైన ఫుడ్ అందించడమే మా లక్ష్యం. నేను 20 సంవత్సరాల నుంచి నా యొక్క వృత్తికి నేను న్యాయం చేస్తున్నా, పిల్లలకు నాణ్యమైన భోజనాన్ని అయితే నేను అందిస్తున్నా, పిల్లల యొక్క పరిరక్షణనే నా లక్ష్యం. కాకపోతే భవన విషయంలో ఒక ప్రభుత్వానికి విన్నపం చేస్తుంది ఏంటంటే, భవనం నుంచి వర్షాకాలం వస్తే మొత్తం వాటర్ అయితే కురుస్తుంది. ఈ వాటర్ కురడం వల్ల పిల్లలకైతే అసౌకర్యం అయితే కలుగుతుంది. నాకు ప్రభుత్వం నుంచి ప్రతిదైతే మంజూరైతుంది, కానీ ఒక వాటర్ విషయంలో వర్షాకాలం వచ్చినప్పుడు భవనం అయితే కురుస్తుంది. కాబట్టి ఈ యొక్క భవనాన్ని అయితే నిర్మించి మాకు నూతనంగా మాకు అందించగలరని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే మన అంగన్వాడీ టీచర్ పద్మ అయితే విజ్ఞప్తి అయితే చేస్తుంది. సో మా టుడే 80 న్యూస్ నుంచి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే, సార్ మీరు అన్ని వసతులు కల్పిస్తున్నారంట, ఇక్కడ అన్ని విధాలుగా మీరు నిధులైతే సమకూరుస్తున్నారంట. కాకపోతే ఒక భవన విషయంలోనే ఇక్కడ వాటర్ కుడవడం వల్ల పిల్లలకు వర్షాకాలంలో ఇబ్బంది అయితే ఏర్పడుతుందంట. ఈ యొక్క భవన విషయంలో మీరు చిత్తశుద్ధితో వహించి ఆ భవనాన్ని నిర్మించి ఈ యొక్క బర్దిపూర్ గ్రామంలో అంగన్వాడీ యొక్క స్కూల్ని మీరు నిర్మించగలరని కోరుకుంటూ మీ టుడే 80 న్యూస్ రిపోర్టర్ ఎన్ అరుణ్, నిజామాబాద్ జిల్లా బర్దిపూర్ గ్రామం.